ఏంటి, మీ మరిదికి పెళ్లి చేసి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావే? అవును, నా పెళ్ళైన కొత్తల్లోనే మా అత్తయ్య గారు చనిపోయారు. నా మరుదుల్నే నా పిల్లల్లా చూసుకున్నా. మీ అత్తామామలు ఏ లోకాన ఉన్నా చాలా సంతోషపడతారు నీలాంటి అమ్మలా చూసుకునే వదిన దొరికినందుకు. అక్క, మేం వేరే కాపురం పెట్టబోతున్నాం. ఏం తక్కువ చేశానని ఈ నిర్ణయం తీసుకున్నావు? మన కుటుంబం ముక్కలవ్వడం నాకే కాదు, పైనున్న అత్తామామలు కూడా ఇష్టం లేదు. అదంతా నాకు తెలియదక్క. మాకు ఫ్రీడమ్ ఉండాలి. నా భర్త నా ఇష్టం. నీ భర్తని మరిదిలా చూసుకొనుంటే ఇప్పుడు మీరు వేరే కాపురం పెట్టడానికి పల్లెత్తి మాట కూడా అనేదాన్ని కాదు. కాని కన్న కొడుకులా చూసుకున్నాను, అందుకే తట్టుకోలేకపోతున్నా. చూడు, నీకేదైనా సమస్య అయితే నాకు చెప్పు, అంతేకాని వేరే కాపురం పెట్టడం మానుకో. అదంతా నాకు తెలియదక్క. మా సంతోషమే మాకు కావాలి. నువ్వు మా ఆయన్ని కొడుకులా చూసుకున్నావో మరిదిలా చూసుకున్నావో అవంతా నాకు అనవసరం. వదినలా అధికారం చూపించలేదు, స్వార్థంగా ప్రవర్తించలేదు, పక్షపాతం చూపించలేదు. అమ్మలా అన్నం పెట్టింది, అమ్మలా ఆదుకునింది, హక్కున చేర్చుకునింది. అందుకే కొడుకులా భావించే మరిది బయటకు వెళ్తుంటే అమ్మలా అధికారంతో ఆపాలో, అర్హత లేని వదినలా మౌనంగా నిలిచిపోవాలో ఆమెకే అర్థం కావట్లేదు. కన్నది అమ్మా నాన్న అయినా కడుపు తీపిని చూపించింది వదినమ్మ. అర్థం చేసుకో, ఆలోచించు.